ఎంతో టేస్టీగా ఉండే మక్క గారెలను ఇలా చేసుకోండి. చాలా బాగుంటాయి. పిల్లలకు పెద్దలకు ప్రతి ఒక్కరికి ఎంతో ఇష్టంగా తింటారు. అంత టేస్టీగా ఉంటాయి. చాలా తొందరగా చేసుకోవచ్చు. ఒక 10-15 నిమిషాల్లో అయిపోతాయి. చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. వేడివేడిగా అలాగే తినేయచ్చు. ఎలా చేయాలి ఏంటనేది చూసేద్దాం రండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్యరాజ్. మక్క కంకులను తీసుకొని ఇలా ఒలుచుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. మిక్సీ జార్లోకి పచ్చిమిర్చి ముక్కలు అలాగే ఎల్లిపాయలు ఒక గడ్డ వరకు తీసి వేసుకోవాలి. అలాగే కాస్త జీలకర్ర అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకుందాం. వేసుకొని ఇవన్నిటిని కూడా ఒకసారి మంచిగా మిక్సీ పట్టుకుందాం. ఇలా చూడండి, కాస్త కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా పేస్ట్ లాగా కాకుండా ఇలా కాస్త బరకగా పట్టుకుంటే చాలా బాగుంటుంది. తీసేసి ఈ పేస్ట్ని ఒక గిన్నెలోకి వేసేసుకుందాం. వేసేసుకొని ఇప్పుడు అదే జార్లోకి మనము మక్కలు ఒలిచి పెట్టుకున్నాం కదా, ఆ మక్కలను కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకుందాం. చూడండి, ఇలా మిక్సీ పట్టుకోవాలి. మరీ స్మూత్గా కాకుండా కాస్త బరకగానే పట్టేసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని కరివేపాకు అలాగే కొత్తిమీర ఇంకా అలాగే కాస్త పసుపు వేసుకుందాం. అలాగే కొద్దిగంత కారం వేసుకుందాం. కాస్త హోమని కూడా వేసుకుందాం. వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా పిండిలోకి ఒకసారి బాగా కలిపేసుకుందాం. మొత్తం ఇలా కలిపేసుకొని ఒకసారి పక్కకు పెట్టేసుకుందాం. పిండిని పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. వేసుకొని ఇప్పుడు చేతిని తడి చేసుకుంటూ కొద్దిగా ఈ మక్క పిండిని తీసుకొని చేతి పైననే ఇలా మంచిగా రౌండ్గా చిన్న చిన్న చిట్టి గారెల్లాగా ఒత్తుకోండి. చాలా బాగా వస్తాయి. చేతికి అంటుకోవడం అలాంటివి ఏమి ఉండకుండా చాలా బాగా వస్తుంది. మధ్యలో కాస్త చేతికి తడి చేసుకుంటూ వేయాలి. ఇప్పుడు ఆయిల్లోకి వేసేసుకుందాం. ఇలాగే అన్నిటిని కూడా చేసి వేసుకుందాం. పల్చగా, ఎంత పల్చగా అంటే అంత పల్చగా వస్తాయి. ఇలా అన్నిటిని కూడా చేతిపైనే చేసుకొని వేసేసుకుందాం. ఆయిల్లోకి వేసేసుకొని రెండు వైపులా కూడా మంచిగా కలిసేలా కాలేలాగా బాగా కలుపుకుందాం. ఎందుకంటే ఇది స్టవ్ అనేది మీడియం సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. హైలో పెట్టుకుంటే పైన కాలినట్టు ఉంటుంది, లోపల పిండిలాగా ఉంటుంది. అందుకనేసి మీడియం సిమ్లో పెట్టేసుకొని కాల్చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇలా కాలిన తర్వాత తీసి పక్కకు పెట్టేసుకోవాలి. మరీ ఎక్కువ కాలనివ్వకుండా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవడమే. ఇలా మిగతా పిండిని అంతా కూడా ఇలా చేతి పైన పెట్టేసుకొని ఇలా పల్చగా చిన్న చిట్టి గారెలు చేసేసి ఆయిల్లోకి వేసేసుకొని కాల్చేసుకుందాం. చూడండి, ఇంకా అన్నీ కూడా ఇలా రంగు మారిన తర్వాత తీసేసుకోవడమే. ఎక్కువ కాలనివ్వకుండా మీడియంలో కాలేలాగా చూసుకొని అన్ని వైపులో కూడా బాగా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే మక్క గారెలు అనేది రెడీ. చాలా సింపుల్, చాలా ఈజీ చేసుకోవడము. ఎక్కువ టైం ఏం పట్టదు, తొందరగా అయిపోతుంది. ఏదైనా తినాలి అనిపించినప్పుడు ఇలా టేస్టీగా హెల్తీగా చేసుకోండి. చాలా బాగుంటుంది. ఇంకా ఇవి అయితే రెడీ. ఇంకా సర్వ్ చేసుకొని తినడమే. వేడివేడిగా అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే రెసిపీని ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్స్ ప్లీజ్. రెసిపీ అయితే ట్రై చేయండి. చాలా బాగుంది. బాయ్.